అసలు ఎందుకు కృష్ణుడికి బృందావనం అంటే అంత ఇష్టం? అసలు కృష్ణుడు బృందావనంలో ఏం చేశాడు చెప్పండి మాకు అంటే రోహిణీదేవి అన్నది. నేను చెప్తాను, కానీ ఒకటే ఒక కండిషన్, కృష్ణుడు కానీ విన్నాడు అనుకో బృందావనం వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకు అంతా ఆయన ఎప్పుడు తలుస్తూనే ఉంటాడు, ఇంకా కృష్ణుడు ఏం చేశాడు, కృష్ణుడిని ఎలా ప్రేమించారు అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పామనుకోండి, ఇంకా మనం ఆయన ఆపలేము. కాబట్టి ఏం చేస్తామంటే డోర్ బయట ఎవరో ఒకరు కాపలా పెట్టండి, నేను మీకు స్టోరీలు అన్నీ చెప్తాను, కానీ కృష్ణుడు వినకూడదు, బలరాముడు వినకూడదు అని చెప్పి బయట ఎవరు చేస్తారు ఈ సేవ అంటే సుభద్ర, కృష్ణుడి చెల్లెలు సుభద్రాదేవి అన్నది నేను చేస్తా. సుభద్రాదేవి బయటికి వెళ్ళిపోయింది, డోర్ బయట నించుంది. లోపల రోహిణీదేవి రాళ్ళందరికీ కృష్ణుడు చేసిన లీలలన్నీ చెప్తున్నాయి. బృందావనంలో బ్రజవాసులు కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ ఏంటి అన్ని విషయాలు చెప్తున్నారు అనమాట. ఎంత ప్రేమించారు, ఎంత ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారు కృష్ణుడిని. సుభద్ర ఏం చేయాలండి, కాపలాగా, అంతే కదండి. సుభద్రాదేవి అనుకుంది పాపం లోపల ఇంత మంచి కృష్ణుడి గురించి మాట్లాడుకుంటుంటే నేను కూడా వింటూ కాపలాగా వస్తానని చెవు పెట్టి వింటూ ఉంది. ఇలా చూస్తూ ఉన్నదన్నమాట. కృష్ణుడి గురించి వింటూ 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 సుభద్ర యొక్క ఆనందంలో ఏమైపోయిందంటే, ఆనందంలో మీరు చూడండి ఆశ్చర్యంలో కళ్ళు పెద్దగా అయిపోతాయి. తర్వాత మనం జుబిలియేషన్లో ఒక రకమైన ఆనంద స్థితి అన్నమాట, దాన్ని మహాభావ స్థితి అంటారు.